కులమత వివాదాలకు దళితులను వాడుకుని వారిని బలిపశువులుగా చేస్తూ వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపళ్ల రాజేష్ అన్నారు. జడ్జిగా పనిచేశారని చెప్పుకునే జడ శ్రవణ్ కుమార్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ వీరిద్దరూ వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ దళితుల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేయించారన్నారు. వారిలో ఒకరు జడ శ్రవణ్ కుమార్ అని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నా తెలుగు అడుగుతానండి, ఆ ప్రశ్న రావణ్ ఆర్ జోసఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. పబ్లిక్గా కొన్ని కామెంట్లు చేసినప్పుడు పోలీసు వారు దానికి తగ్గ చట్ట ప్రకారం కేసు కట్టారు, వారిని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇది ఎంత చిన్న విషయం. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడ దళితులు అని చెప్పి దళిత ముసుగేసుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు దళితులుగా మా మనోభావాలు గాయపరిచారని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తానంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. ఇంకో పక్కన ఈ వైసీపీ మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇదేదో అక్రమ అరెస్టు, ఏదో అన్యాయంగా ఎవరినో హింస పెట్టారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటండి, నేను ఆయన గురించి అడుగుతున్నాను. ఆ ప్రశ్న రావణ్ గారు, ఆయన పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందండి ఇప్పటివరకు? ఇప్పుడు నా పేరు రాజేష్ సరిపల్ల, నన్ను అందరూ రాజేష్ మహాసేన్ అంటారు. కానీ నా రాజేష్ అన్న పేరు నేను మార్చుకోలేదే. ఎందుకు వైసీపీ కోసం ఇలాంటి ముసుగులు వేసుకుని వస్తున్నారు? మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకుంటున్నారు? మొన్న మీరు దళిత క్రైస్తవ సభను పెట్టారు ఏలూరులో, మంచిదే. దళిత క్రైస్తవ సభను పెట్టి మీరు మాట్లాడాల్సింది ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు మాట్లాడి ఉండాలి. అసలు ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దళిత క్రైస్తవ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆ వేదికను పట్టుకుని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిట్టారు. తిట్టిన తర్వాత పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకుంటే ఇదేదో ఇప్పుడు దళిత సమస్య అన్నట్టు ఎందుకు దళితుల్ని మీరు ఈ సమాజానికి, ప్రభుత్వానికి మీరు శత్రువులు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎందుకు వెళ్తున్నారు మీరు? మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి, ఇతర కులాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి మీద ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? వేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవ్వడానికే చేశారు ఇది అంటానికే నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని చాలామంది ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్ళే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి.